ఏఎన్ఎఫ్డి అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం? ఏఎన్ఎఫ్డి అంటే ఏంటంటే ఎజిటేటెడ్ నచ్ ఫిల్టర్ అండ్ డ్రయర్. ఫార్మాస్యూటికల్ కంపెనీలో చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్ ఇది. దీనిని ఉపయోగించి ఫిల్టరేషన్ మరియు డ్రైయింగ్ రెండు కూడా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సెంట్రిఫ్యూజ్లో ఓన్లీ ఫిల్టరేషన్ మాత్రమే చేస్తాం, అలాగే ఆర్సీబీడీలో డ్రైయింగ్ మాత్రమే చేస్తాం. కానీ ఏఎన్ఎఫ్డిలో ఈ రెండింటిని కూడా చేసే వీలుంటుంది. ఏఎన్ఎఫ్డిలో ఫిల్టరేషన్ మరియు డ్రైయింగ్ రెండు పెట్టవచ్చు. మొదటగా ఇందులో ఎజిటేటర్ అనేది ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యి గేర్ బాక్స్, మోటార్ ఉంటుంది. అలాగే హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ఎజిటేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి కిందకి మూవ్ చేయడానికి యూస్ అవుతుంది. మోటార్ అనేది ఎజిటేటర్ని క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ తిప్పడానికి యూజ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ని కటింగ్ మోడ్ అంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ని ప్రెస్సింగ్ మోడ్ అంటాం. దీనికి ఒక మ్యాన్ హోల్ అనేది ఉంటుంది, డిశ్చార్జ్ వాల్ ఉంటుంది, యూ గ్లాస్, ప్రెజర్ గేజ్, వ్యాక్యూమ్ గేజ్ ఉంటాయి. ఫీడింగ్ వాల్ మరియు ఎంఎల్స్ బయటికి పోవడానికి ఎంఎల్స్ అవుట్లెట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మెటీరియల్ను ఫిల్టర్ చేయడానికి మధ్యలో ఫిల్టర్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని వాషింగ్ ఇవ్వడానికి వాషింగ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ఏఎన్ఎఫ్డి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రియాక్టర్ నుండి ఫీడింగ్ లైన్ గుండా లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్ను చార్జ్ చేస్తారు. మెటీరియల్ను చార్జ్ చేసేటప్పుడు ఎజిటేటర్ను పైకి ఉండేలా చూసుకుంటారు. చార్జ్ అయిన తర్వాత ఎంఎల్స్ అనేవి ఇందాక చెప్పుకున్నట్లుగా మదర్ లెక్కర్ అనేది కిందికి రిసీవర్లోకి వెళ్ళిపోతాయి. మెటీరియల్ మాత్రం ఫిల్టర్ క్లాత్ పై భాగాన ఉండిపోతుంది. ఫిల్టరేషన్ని స్పీడప్ చేయడానికి N2 అంటే నైట్రోజన్ ప్రెజర్ని అప్లై చేస్తారు. తర్వాత ఎంఎల్స్ మొత్తం కలెక్ట్ అయ్యాక డ్రైయింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్రైయింగ్ ఎలా జరుగుతుందంటే ఏఎన్ఎఫ్డి చుట్టూ జాకెట్ అనేది ఉంటుంది. ఈ జాకెట్ గుండా హాట్ వాటర్ సర్క్యులేషన్ అనేది పెడతారు, వ్యాక్యూమ్ అప్లై చేస్తారు. హాట్ వాటర్ టెంపరేచర్కి లోపల ఉన్నటువంటి మెటీరియల్ డ్రై అవుతుంది. లిక్విడ్ అనేది వ్యాక్యూమ్ గుండా బయట ఉన్న టబ్లోకి వెళ్తుంది. డ్రైయింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎజిటేటర్ని యాంటీ క్లాక్ వైజ్గా మోడ్లో పెట్టి ఉంచాలి. అప్పుడు మెటీరియల్ మిక్స్ అయ్యి డ్రైయింగ్ ఈజీగా అవుతుంది. ఎంఎల్స్ కలెక్ట్ అయినప్పుడు మాత్రం ఎజిటేటర్ను ప్రెస్సింగ్ మోడ్లో ఉంచాలి. మనం వ్యాక్యూమ్ పెట్టినప్పుడు కానీ ప్రెజర్ పెట్టినప్పుడు కానీ ఏఎన్ఎఫ్డికి ఉన్నటువంటి వెంట్ అనేది క్లోజ్లో పెట్టాలి, లేదంటే ఆ వెంట్ ద్వారా ప్రెజర్ కానీ వ్యాక్యూమ్ కానీ బయటికి పోతుంది. మెటీరియల్కు సాల్వెంట్ వాషింగ్ ఇచ్చినప్పుడు ఎజిటేటర్ని కటింగ్ మోడ్లో ఉంచి వాషింగ్ ఇవ్వాలి. వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎజిటేటర్ని పైకి ఉంచాలి. ఏఎన్ఎఫ్డి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని క్రూషియల్ బ్యాచ్ కంటామినేషన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కంటామినేషన్ అనేది జరగకుండా ఉంటుంది. అంతేకాకుండా సేఫ్టీ పరంగా కూడా రిస్క్ ఫ్రీ అనేది ఉంటుంది ఏఎన్ఎఫ్డిలో. తర్వాత